శ్రీ మాత్రే నమః వారాహి దేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ కూడా వారాహి అమ్మ ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి దయతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చెప్పబోయేది ఏమిటంటే, మనం ప్రతి నెల కూడా ఇలాంటి పరిహారం అనేది చేయవచ్చండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం కొత్త సంవత్సరంలోకి సంవత్సరం మొదలైన రోజు, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే రోజు ఇంట్లో ఎలాంటి శుభ ఫలితాలు కలగాలి, ఎలాంటి మంచి జరగాలి అని కోరుకుంటామో, అలాగే ప్రతి నెల కూడా ఫస్ట్ తారీఖు రోజున ఇలాంటి పరిహారాలు చేసినట్లయితే మనకి ఆ నెలంతా, ఆ మాసం అంతా కూడా అంతే సంతోషంగా, అంతే శుభవార్తలు వింటూ ఉంటాము. అందుకోసం అనేసి నెలలో ఫస్ట్ తారీఖు రోజున ఈ పరిహారాలు అనేవి చేయండి అని చెబుతూ ఉన్నాము. దానికోసం ఏం కావాలి, ఏం చేయబోతున్నాం అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మరి కొంతమందికి వీడియో షేర్ అవుతుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం రోజున అమ్మవారిని, దేవుళ్ళని పూజించి మనకి ఇంట్లో ఎలా మంచి జరగాలని కోరుకుంటామో, శుభవార్తలు వినాలని కోరుకుంటామో, అలాగే నెలలో ఫస్ట్ తారీఖు రోజున కూడా కొన్ని పరిహారాలు అయితే చేయటం వలన చాలా మంచి జరుగుతుంది. అవేంటనేది ఇంతకుముందు వీడియోలో చెప్పానండి. మళ్ళీ తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో పెట్టడం జరిగింది. ఇప్పుడైతే ఏమిటనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తూ చెప్తాను కూడా. వీటినైతే డేట్ టైంలో ఉన్నవాళ్ళు, నాన్ వెజ్ తిన్నవాళ్ళు చేయకూడదండి. ఎందుకంటే ఇది దేవుని దగ్గర పూజా మందిరంలో చేసే పరిహారం కాబట్టి వాళ్ళు చేయకుండా ఉండటం మంచిది. లేదమ్మా, ఒకవేళ రేపు చేయొచ్చు మేము అనుకున్న వాళ్ళు, రేపు శుక్రవారం కాబట్టి రేపటి రోజునైనా చేయండి. ఎందుకంటే అమ్మవారికి మంగళవారం, శుక్రవారం, అష్టమి తిథులు అనేవి చాలా విశేషవంతమైన రోజులు కాబట్టి రేపటి రోజునైనా మీరు ఆ పరిహారాన్ని చేయవచ్చు. ఎందుకంటే రేపు శుక్రవారం కాబట్టి. అలాగే దానికోసం ఏం కావాలి, మనం అమ్మవారికి మామూలుగా ఇష్టమైనవి, మంగళకరమైన వస్తువులు అనేవి చాలానే చూస్తూ ఉంటాం కదా. మేము బయటికి వెళ్ళి తేలేము, ఒకవేళ ఇంట్లో ఇప్పుడే చూసాము, ఇప్పుడు ఎలా చేయాలి అనుకున్న వాళ్ళైతే ఎర్రని మందారాలతో అయినా అమ్మవారిని పూజించండి. లేదు అనుకుంటే ఏదైనా సరే, ఇప్పుడు వీడియోలో చెప్పబోయే వస్తువులు మీ ఇంట్లో ఉన్నా సరే కొద్దిగా మొత్తంలో ఒక 10 రూపాయలకి కానీ 20 రూపాయలకు కానీ కొనుక్కొని తీసుకువచ్చి పరిహారాన్ని చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే, మనం అవి తెచ్చే సమయం అనేది మంగళకరమైనదిగా ఉండవచ్చు. మనం తెచ్చే సమయానికి ఆ టైం అనేది మన ఇంట్లోకి తేవటం వలన ఆ టైంలో ఇంకా మంచి ఫలితాలు అనేవి రావచ్చు. అందుకోసమని ప్రత్యేకించి కొనుక్కొచ్చి, కొద్దిగా మొత్తంలో అయినా కొనుక్కొచ్చి పరిహారాన్ని చేయండి అని చెప్పడం జరిగిందండి. దానికోసమైతే కనుక వీడియోలో చూపిస్తానండి ఏం కావాలనేది. ఫస్ట్గా అయితే పసుపు కొమ్ములు తీసుకురండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి పసుపు కొమ్ములను కొనుక్కొచ్చిన తర్వాత వాటిని ఒక దండలాగా కట్టేసేయండి. కట్టి అమ్మవారి మెడలో కనుక వేశారు అంటే చాలా చాలా శుభ ఫలితాలు అనేది చూస్తారండి మీరు. ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి పసుపు, కుంకుమ, ఎర్రని మందారాలు ఇవన్నీ ఇష్టమేనండి. ఇంతకు ముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాము. వాటిని అమ్మవారికి సమర్పించి మనం పూజించటం వలన ఇంకా మంచి జరుగుతుంది, కానీ ఇబ్బంది ఏమీ ఉండదండి. ఈ పరిహారాన్ని పగటిపూట కాకుండా సాయంత్రం పూట మొదలుపెట్టి రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. కుదరని వాళ్ళు రేపటి రోజున శుక్రవారం కాబట్టి రేపైనా చేసుకోవచ్చు. అలా పసుపు కొమ్ములను తెచ్చి మాలగా కట్టి అమ్మవారి మెడలో వేయండి. ఇంకొక పరిహారం వచ్చేసి బెల్లం అండి. నేను వీడియోలో క్లియర్గా చూపించాను. బెల్లం తీపి కదా, మనం తీయని శుభవార్తలు వినాలి అన్నా కూడా ఈ బెల్లం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొత్త సంవత్సరం రోజైనా, పండుగల రోజైనా మనం బెల్లంతో చాలా వంటకాలు అనేవి చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే తీయని శుభవార్త వినాలి, చాలా మంచి రోజు, చాలా మంచి జరగాలి అనుకున్నప్పుడు కూడా మనం తీపి వస్తువులని వండుతూ ఉంటాము. కాబట్టి బెల్లం అనేది కొనుక్కొచ్చుకోండి. తీసుకువచ్చి అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారిని ప్రార్థించండి. మీ ఇంట్లో శుభ ఫలితాలు కలగాలి, మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి, మీకు మంచి జరగాలని కోరుకోండి. మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ. లేదంటే కొద్దిగా ప్రసాదంలాగా చేయండి. చేయలేని వారు బెల్లం పలుకులని పెట్టండి. అలాగే పంచదార కానీ, పటికి బెల్లం పలుకులు కానీ పెట్టవచ్చండి. ఏదైనా పెట్టవచ్చు, అమ్మవారికి ఇష్టమైనవి కాబట్టి. ఇలా మీ మనసులో ఉన్న కోరికలు అనేవి చెప్పుకొని మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఖచ్చితంగా
మంచి అనేది జరుగుతుందండి. అలాగే ఇవన్నీ మేమేమి చేయలేము అనుకున్న వాళ్ళు రాత్రి పడుకోబోయే ముందైనా సరే అమ్మవారికి ఇష్టమైన నామాలన్నమాట. ఇంతకుముందు చెప్పుకున్నాము నర్పవి నర్పవి, లేదంటే వజ్రఘోషం. ఈ 2 మంత్రాలని రాత్రి పడుకోబోయే ముందు మీకు నచ్చినన్ని సార్లు చెప్పుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.